నమస్కారం. ముఖ్యంగా గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం. ఈరోజు మరి దేవస్థానం అధికారులు 9 సంవత్సరాల నాడే ఒక రకంగా చెప్పాలంటే అది కుంభకోణమే. అంటే దేవుడి అకౌంట్లో జమేశామన్న పేరుతో ఒక క్వారీని పాట పెట్టారు. అది కూడా ఆర్డీఓ గారి కార్యాలయంలో పెట్టారు పోలీస్ బందోబస్తు. ఒకసారి ఒక రైతుకు చెందినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి భూమి అట్లూరి గోపాలకృష్ణ గోఖలేదు కూడా అలాగే పెట్టారు. అదేమంటే అది మాదేనన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఆర్డీఓ గారి కార్యాలయంలో పెడతానికి, పోలీసులు పట్టుకోవడానికి దాన్ని ఎందుకు ఉపయోగించారంటే వీళ్ళ దగ్గర చట్టబద్ధత లేని పని చేయటం వల్ల అక్కడ పాటలు పెట్టారు. ఇక్కడికి వచ్చి ఆ రోజు ఉన్నటువంటి మరి నాయకులు లోపాయికారిగా సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులతోనే మరి ఈ కార్యక్రమాలను ఎప్పుడు కొనసాగుతున్నారు. 9 సంవత్సరాల సుమారు క్రితం 8 లక్షలు వసూలు చేశారు క్వారీ అని చెప్పి ఒక దివాకర్ అనే వ్యక్తి దగ్గర. మరి తమ్మారెడ్డి దివాకర్ అతని పేరు. మరి అతను క్వారీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. 8 లక్షలు కట్టుకుని దేవస్థానం అకౌంట్లో జమేస్తే ఇక సరిపోయింది. అంటే వీళ్ళు చేసిన చట్టవిరుద్ధమైనటువంటి పని కదా అని మరి ఈ నెంబర్లు వేసి పాట పెడతామంటే. కానీ ఇక్కడ మట్టికి మీరు గమనించినట్టయితే ఈ క్వారీ పాట మట్టికి కరెక్ట్ నెంబరు వేశారు. ఏంటంటే 35 RS నెంబర్ వేశారు. దాంట్లో ఒక 83 ఎకరాలు సుమారు చిల్లరని పాట పెట్టారు. కాబట్టి మరి తర్వాత గోఖలే అని అయింది, వేరే నెంబర్లు వేసి దాన్ని పాడబెట్టారు. అప్పుడు సిపిఎం ఉద్యమం చేస్తున్న వామపక్ష పార్టీలో మరి అప్పుడు నాయకుడిగా ఉన్న కామ్రేడ్ నిమ్మగడ్డ నరసింహరావుని కొట్టుకుంటా ఇది అన్యాయం అని చెప్పి రైతు తరఫున పోరాడుతుంటే మరి ఆర్డీఓ కార్యాలయం నుంచి కొట్టుకుంటా రూరల్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగిందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఆ రోజు కూడా ఏ రైతులు సరిగ్గా స్పందించలేదు. మరి ఈ రకంగా వీళ్ళు చేసిన పని ఏంటనేది ఇప్పుడు వరకు కూడా గమనించట్లేదు. వీళ్ళు చేస్తున్న పని ఇప్పుడు అమ్ముకోకూడదు, కొనకూడదు అని ప్రకటనలో తెలియజేస్తున్నారు ఇప్పటికి. కానీ వైసీపీకి చెందిన మరి బాపులపాడు మండలానికి చెందినటువంటి ఒక బ్రోకరు, అలాగే నూజేడు రూరల్ మండలానికి చెందిన ఒక బ్రోకరు, వీళ్ళు అతనితో మరి సఖ్యతగా ఉండి ఈ కొనుక్కునే పార్టీని చూసి ఆయన దగ్గర ఏమంటే ఇక్కడ 44 ఎకరాలు ఉందా, కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అని చెప్పి కొనుక్కుందామని వచ్చినటువంటి పార్టీని దగ్గర పెట్టుకుని లౌడ్ స్పీకర్ పెట్టి మరి ఆ ఈఓ గారితో మాట్లాడుతూ, ఆ ఈఓ గారు బకాయి లేదు అది కొనుక్కోవచ్చు అంట, బకాయి లేకపోతే కొనుక్కోవచ్చు అంట, బకాయి ఉంటే కొనుక్కోకూడదంట. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా మరి ఎలా చేసుకొస్తున్నారో ఇప్పుడు కూడా అదే పని ఎలా చేసుకొస్తున్నారో చూడండి. ఇంకా వాటి 2 జరగబోతున్నాయి ముందు వాటిని కూడా ఆధారంగా పెడతాం. రైతులకు మేము తెలియజేసేది ఏంటంటే మీరు దేవస్థానం కార్యాలయానికి సందర్శించాల్సిన అవసరం లేదు. అక్కడ బకాయిల పేరుతో చల్లని రికార్డులు నెంబర్లు వేసి మరి రసీదులు కట్టాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా 90లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ గ్రామం మీద ఇచ్చింది మీద గౌరవం ఉంటే మీరు స్వామివారి పేరున డిపాజిట్ చేసి అతని సంతకం, ఈఓ సంతకం ఏంటంటే అక్రమాలు ప్రోత్సహించే ఈఓ సంతకం, అక్రమ రికార్డులు, అక్రమ నెంబర్లు మరి సర్వే నెంబర్లు కాకుండా మరి ఏదైతే పాస్బుక్ ఇచ్చిందో 2016లో ఆ నెంబర్లు మట్టుకే వేసి ఈ తాలూకా మేము కడుతున్నామని పెట్టుకుంటే మరి దేవుడికి అయితే కట్టొద్దంట లేదు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసేది అంటే అమ్ముకునేవాడు కొనుక్కునేవాడు 35 నెంబర్ వేసి కొనుక్కోవచ్చు. ఈ దేవస్థానం అధికారులని సిబ్బందినే మరి దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అంటే అది పరోక్షంగా మరి వాళ్ళు లబ్ధి పొందడం కోసం కానీ దేవుడి మీద ప్రేమ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకొక విషయాన్ని మరో దాంట్లో తెలియజేస్తామని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు తమ్మారెడ్డి దివాకర్, మాది బాపులపాడు గ్రామం. నేను గొల్లపల్లి రఘునాథ స్వామి దేవస్థానం వారు క్వారీ నిమిత్తం పాటకి వెళ్ళాను.
వారు మన నూజివీడు ఆర్డీఓ ఆఫీసులో పాట పెట్టారు. అయితే దాంట్లో హైయెస్ట్ బిడ్డర్‌గా నేను పాల్గొన్నాను. నాకు పలు దఫాలుగా వారికి పాడిన డబ్బులు కట్టాను. ఎంత కట్టారండి? 8,00,000 చిల్లర కట్టానండి వాళ్ళకి. ఎన్ని ఎకరాలు? 83 ఎకరాలండి. ఆర్ఎస్ నంబర్ 35లో 83 ఎకరాలని చెప్పారండి. వాళ్ళకి తర్వాత వారేమన్నారంటే, కమిషనర్ గారు ద్వారా మీకు కొలతలు కొలిసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కానీ చాలా రోజులు వాళ్ళ ఆఫీసు చుట్టూ ఆహ్, దేవస్థానం సంబంధించిన అధికారులను కలిస్తే, ఇదిగో చూస్తాం, అదిగో చూస్తాం అని చెప్పి కాలయాపన చేశారు. కానీ మాకిప్పటి వరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరగలేదు. అదేమిటంటే, మీరు మీకు అమౌంట్ కావాలి అంటే ట్రిబ్యునల్‌కెళ్ళండి, లేదు పై అధికారులను కలవండి అని చెప్తున్నారు తప్ప, నాకు ఏ విధమైన ఇది చేయలేదు. నేను ఇప్పటి వరకు చాలా అప్పుల పాలై ఉన్నాను. దయచేసి ఎవరైనా సరే నాకు నా డబ్బులు నాకు ఇప్పించే విధంగా చేయవలసిందిగా కోరుచున్నానండి. అయితే నాకు ఇప్పుడు ఈ జరిగిన అన్యాయం గురించి స్థానిక మంత్రివర్యులైన కొలుసు పార్థసారథి గారిని కలిసి విరమించుకుందాం అనుకుంటున్నాను. గతంలో నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయలేదు. నాకు జరిగిన అన్యాయం గురించి వారు విన్నవించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీడియా సమ్ముఖంగా సారథి గారి యొక్క అపాయింట్మెంట్ త్వరలో తీసుకుంటున్నాను. వారి దృష్టికి తీసుకెళ్తే నాకు తగిన న్యాయం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా గొల్లపల్లి రఘునాథ స్వామి వారి దేవస్థానం అధికారులే రసీదులు ఇచ్చారండి. మేము కట్టిన అమౌంట్‌లో కూడా వాటికి సంబంధించిన రసీదులన్నీ గొల్లపల్లి రఘునాథ స్వామి వారి దేవస్థానం యొక్క దాని మీదే మాకు రసీదులు ఇచ్చారండి వాళ్ళు. ఇప్పుడు ఇది గొల్లపల్లి గ్రామానికి సంబంధించింది కాదండి? గొల్లపల్లి గ్రామానికి సంబంధించింది కాదండి. వేంపాడు రెవెన్యూ గ్రామానికి సంబంధించిన కోరి అండి ఇది. ఆర్ఎస్ 35 83 ఎకరాలండి. మరి ఇది గొల్లపల్లికి సంబంధించిన వాళ్ళు పెట్టడం ఏంటండి? గొల్లపల్లి రఘునాథ స్వామి టెంపుల్ వాళ్ళు ఇచ్చారండి ఇది. మాదే ఇది అని. మాకు వాళ్ళు మా కోరి అని చెప్పారండి. కానీ గొల్లపల్లి గ్రామం వేరు, వేంపాడు రెవెన్యూ గ్రామం వేరు. వేంపాడు రెవెన్యూ గ్రామంలో మాకు చూపించారండి.